అంబేద్కర్ 125వ జయంతి వేళ స్మృతివనం నిర్మాణం తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూర్వరంగం సిద్ధం చేస్తోంది. శంకుస్థాపన రోజున వినియోగించేందుకు ఆ మహనీయుడి జన్మస్థలంతో పాటు రాజధాని ఢిల్లీలో పవిత్రమైన మట్టి, నీరు సేకరించింది. అలాగే రాజ్యాంగ నిర్మాత సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భావజాల పరుగు నిర్వహించింది. సమసమాజ స్థాపన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అసమాన కృషి చేసిన భారతమాత ముద్దుబిడ్డ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను కలకాలం స్మరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా అమరావతిలో స్మృతివనం నిర్మాణానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్మృతివనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రముఖ స్థలాల నుంచి మట్టి, నీరు సేకరిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన సాంఘిక సంక్షేమ మంత్రి ఆనంద్ బాబు, గృహ నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య, ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని మట్టి, యమునా నది నీటిని సేకరించారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పార్లమెంట్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మట్టి తీసి నేతలకు ఇచ్చారు. అంబేద్కర్ స్మృతివనం నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది అంబేద్కర్ వాదులు కానివ్వండి, ప్రజలు కానీ ఈ కార్యక్రమాలు పాల్గొనబోతా ఉన్నారు. ఒక పవిత్ర కార్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఇంకా అంబేద్కర్ గారి కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం కోసం ఈ రోజున ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి గౌరవనీయురాలు స్పీకర్ గారు సుమిత్రా మహాజన్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. మేము మట్టిని, నీటిని. బాబాసాహెబ్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్లోని మహూ ప్రాంతానికి వెళ్లిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, ఎమ్మెల్యే డేవిడ్ రాజు, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం బృందం అక్కడి నీరు, మట్టి సేకరించింది. ఇండోర్ జిల్లా కలెక్టర్ నరహరి రాష్ట్ర బృందానికి మట్టి, నీరు అందజేశారు. ఒక 100 కోట్ల రూపాయల ప్రాజెక్టుతో చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నటువంటి స్మృతి వనాన్ని ఎలాంటి ఆలోచన వైపు అంబేద్కర్ విజన్ ని భారతదేశంలో భాగంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి విజన్ ని కోరిలేట్ చేసి తీసుకెళ్లే మార్గంలో దళితులు ఎప్పుడైతే ఎంపవర్మెంట్ అవుతారో, ఎప్పుడైతే దేశంలో పాలసీ దేశంలో భాగస్వామ్యులు అవుతారో అప్పుడే అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఏర్పడుతుంది. 125వ జయంతి కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రమంతటా అంబేద్కర్ ఐడియాలజీ రన్ నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన గుంటూరు లాడ్జీ కూడలి నుంచి హిందూ కళాశాల వరకు పరుగు తీశారు. నర్సరావుపేట గడియారం కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. తెనాలి గాంధీ కూడలి నుంచి ఐతానగర్ అంబేద్కర్ విగ్రహం వరకు పరుగు సాగింది. విజయవాడ మున్సిపల్ మైదానం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు పరుగు నిర్వహించారు. శ్రీకాకుళంలో ఎన్టీఆర్ మైదానం నుంచి అంబేద్కర్ ఆడిటోరియం వరకు రన్ సాగింది. విశాఖ బీచ్ రోడ్లో జరిగిన ఐడియాలజీ రన్ లో ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతపురంలో నిర్వహించిన ఐడియాలజీ రన్ కు మంచి స్పందన వచ్చింది. తిరుపతి ఎస్వీయు నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు 2K రన్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో పోలీసులు, విద్యార్థులు పరుగు ఏర్పాటు చేశారు. ఒంగోలు హెచ్పీఎం కళాశాల నుంచి అంబేద్కర్ కూడలి వరకు రన్ సాగింది.